Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. ఏదైనా ప్రజాప్రతినిధిగా నా వంతు బాధ్యత చేయాలి కాబట్టి నేను చేసిన నాకు వ్యక్తిగతంగా అందరూ పరిచయమే. రాజకీయంగా కొన్ని విభేదాలు ఉండొచ్చు కానీ రాజకీయంగా విభేదాలు ఉన్నంత మాత్రాన ఏదైతుందో ఇలా ప్రజాప్రతినిధి అనేవాడు అందరికీ అందుబాటులో ఉండి ఒక ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి ఉంటుంది. నేను కూడా చెప్పంటూ నేను ఒక ప్రజాప్రతినిధిగా రాజకీయాలకు అతీతంగా ఈ కాంగ్రెసా ఈ టీఆర్ఎస్ఆ టీడీపీ అనే భావన నేను రానియలేదు. శేఖర్ టీడీపీ వ్యక్తిగతంగా శేఖర్ని గౌరవించి తను కూడా చెప్పంటున్నాను. పద్మాకర్ ఆయనకు అనుబంధం వేరొక సంస్థతో ఉన్నది. ఆయనకైతే వ్యక్తిగతంగా నన్ను అభిమానించి కూడా చెప్పండి. ఇదంతా మన మన ఆలోచన విధానం మన మర్యాదల మీద ఆధారపడి చెప్పాను. ఇలా వాస్తవంగా నేను మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేకపోవటం, తదుపరి శాసన మండలి ఎన్నిక రావటం, నేను కూడా ఊహించలేదు శాసన మండలి ఎన్నిక వస్తుంది, నాకు అంత తొందరగానే మళ్ళీ పునరావాసం అవకాశం లభిస్తుందని చెప్పి నేను కూడా ఊహించలేదు. శాసన మండలికి ఎన్నిక రావడం ఏదైతుందో ఇలా పట్టభద్రుడు ఒక రాజకీయ పార్టీ అని కాకుండా అందరూ కూడా జగిత్యాలే కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, మెదక్ కానీ ప్రాంతాలకు అతీతంగా జిల్లాలకు అతీతంగా నాకు అవకాశం కల్పించాలని ఒక పట్టుదలతోని అందరూ కూడా నాకు సహకరించడంతో మళ్ళీ శాసన మండలికి గెలిచి వచ్చేటువంటి అవకాశం లభించడం. శాసన మండలి సభ్యుడిగా ఎదుగుతుందో దాదాపు 4 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రయత్నిస్తూ ఇక్కడికి వచ్చి నేను ప్రజా సమస్యలను శాసన మండలిలో లేవనెత్తి వాటి పరిష్కారం కూడా కొంత తోడ్పడాలని ఒక భావనతో పనిచేస్తుంది తప్ప ఏ విధమైన ఒక వ్యక్తిగత స్వార్థం లేకుండా కేవలం ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి వరకు ప్రజా సమస్యల పరిష్కారంలో పాటుపడాలనే భావనతోనే నేను శాసన మండలి సభ్యుడిగా ఈ 4.5 సంవత్సరాలు నేను నా విద్యుత్ శ్రమాన్ని కర్తవ్యాన్ని నెరవేర్చాలని చెప్పి భావిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఏదైతుందో శాసనసభ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఏదైతుందో సరే ఇంకో అక్టోబర్లో మనకి షెడ్యూల్ వస్తుంది. వాస్తవంగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే కొంత ధైర్యం కూడా కావాలి. నాకు కూడా కొంచెం చెప్పంటూ నేను మున్పట్లకి లేదు పరిస్థితి. ఆయనగా ఏదైతే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా కాబట్టి పోటీ చేయడం అనేది తప్పనిసరి అయిపోయింది. పోటీ చేయడం తప్పనిసరి అయిపోయింది. మళ్ళీ ప్రత్యామ్నాయం లేకుంటే పార్టీ పరంగా ఏదైనా ప్రత్యామ్నాయం ఉన్నా కానీ ఏదైతుందో వేరే ఎవరికైనా బాధ్యత అప్పగించిన పక్క తప్పుకునేటువంటి అవకాశం, అటువంటి ఒక పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఎన్నికలు పోటీ చేసే ఒక బాధ్యత నా మీద పడేటట్టున్నది. కానీ నిర్ణయం కాలేదు. బట్ పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాలి. తప్పకుండా ఏదైతే పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటానికి నేను ముందుకు పోతా. ఏదైనా నాకు ఇవాళ ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం అని చెప్పి అంటున్నాను. నేను 80 కోట్ల పంచాయతీ సమితి కంటెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న సత్యపత్రులు ఉన్నట్టున్నాయి శివపల్లి మిత్రులందరూ పిల్లలు. నేను 80 కోట్ల పంచాయతీ సమితి పోటీ చేసినప్పుడు ఎవరు కూడా ఊహించలేదు. మల్యాల సమితి